అసలు 1-to-1 వచ్చేసి పర్సన్స్ డైరెక్ట్‌గా జనరల్‌గా మేము ఈ ఫీల్డ్‌లో చూస్తుంటాం గదా! ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు గూడా కింద ఒక పర్సన్ ఉంటారు. ఒక పీఏనో లేకపోతే అసిస్టెంటో ఎవరన్నా ఉండి వాళ్ళకి సంబంధించినయి అంటే ఎవరన్నా రిక్వెస్ట్‌లు ఇస్తే అవి తీసుకోవటం, దరఖాస్తులు స్వీకరించడం, మాట్లాడడం. బట్ మీరు అలా కాకుండా 1-to-1 మీరే డైరెక్ట్‌గా పర్సన్ టు పర్సన్ మాట్లాడుతూ వెళ్తున్నారంటే అసలు ప్రజలతోటి ఎంత దగ్గరగా ఉన్నారనేది నేను స్వయంగా నా కళ్ళారా చూసాను. మీకు అందరికి తెలుసు మేము అంటే విజ్ఞాన్ ఇన్‌స్టిట్యూట్స్ విన్నాము. బట్ ఇప్పుడు చూడడం విజ్ఞాన్ అంటే ఇన్‌స్టిట్యూట్స్ యాహ్! నడుపుతామని చెప్పి. ఆ! దాంట్లో యాహ్! కూడా అంతే ఎవరు కూడా మన దగ్గరికి అపాయింట్‌మెంట్ తీసుకొని గాని, లేకపోతే వేరేగా గాని రావాల్సిన అవసరం లేదు. ప్రతి ఓకే. ఒక్కరు కూడా వాక్ ఇన్నే. డైరెక్ట్‌గా దే కమ్ అండ్ మీట్ పేరెంట్స్ దగ్గర నుంచి, స్టూడెంట్స్ దగ్గర నుంచి అందరూ కూడా. ఓహ్! ఓకే. సో, ఆ కల్చరు ఇన్‌స్టిట్యూట్స్‌లో కూడా ఉంది. సేమ్ కల్చర్ ఇక్కడ కూడా చేస్తా ఉన్నాం. ఇంప్లిమెంట్ చేస్తున్నారు మీరు. కొత్తగా ఏం కాదు అది. అంటే కాలేజెస్‌లో చేయటం వేరు. బట్ ఇక్కడ కాలేజ్ అంటే ప్రాఫిట్ మోటివ్. అక్కడ వస్తది మనకి. ఇక్కడ ఇవ్వాలి. అలా ఏం లేదు. కాలేజ్ అంటే ప్రాఫిట్ మోతో అని అనుకోవటానికి కూడా లేదు. హ్మ్. మాది చూస్తే గనక బుక్స్ చూస్తే గనక లాస్ట్ యాహ్! 15 యాహ్! నేను ఇయర్స్ విన్నానులెండి. చాలా మందికి మీరు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారట. అదే తెలుసు. యూనివర్సిటీ వైపు నుంచి మేము దాంట్లో నుంచి ఒక్క రూపాయి ఇప్పుడు దాకా బయటికి తీసింది లేదు. మొత్తం ఆ డెవలప్‌మెంట్ కోసమే పెట్టాం. ఈ 15 ఇయర్స్ నుంచి కూడా. ఓకే. సో అది ఎనీవన్ కెన్ చెక్.